హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ని నేను తీసుకొని మీతో మాట్లాడదలుచుకున్నాను. ఈ కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటి అంటే, దీని యొక్క టైటిల్ ఆఫ్ ది టాపిక్ మనం తీసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ బోర్డ్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ బోర్డ్స్ అంటే ఐబీ, ఐజీసీఎస్సి, కేంబ్రిడ్జ్ ఇటువంటి సిలబస్లు మరియు సిబిఎస్సి బోర్డ్స్లో చదివేటువంటి పిల్లలు, ఐఐటి వీళ్ళంతా 10th క్లాస్లో ఇక్కడ దాకా చదివి ఏం చేస్తున్నారంటే స్ట్రైట్ అవే మా లక్ష్యం ఐఐటి, మా లక్ష్యం ఎన్ఐటి, మా లక్ష్యం ఎంబీబీఎస్ లేదా నీట్ కోసం అని చెప్పేసి వీళ్ళు స్ట్రైట్ అవే కార్పొరేట్ కాలేజీలకు వచ్చి చదువుతున్నారు. ఇలా చదవటం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇలా కోర్సు చేంజ్ చేయటం తప్ప గొప్ప? మీరు ఈ రకమైనటువంటి సిలబస్ చేంజ్ చేసి స్టేట్ సిలబస్ అంటే అది తెలంగాణ స్టేట్ సిలబస్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టేట్ సిలబస్ కానివ్వండి, ఈ కార్పొరేట్ కాలేజీలకు వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, అల్లెన్, అదేవిధంగా బన్సల్, కోటా నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ బ్రాండ్స్ అనుకోండి, మన లోకల్ బ్రాండ్స్ అయినటువంటి నారాయణ, చైతన్య, గాయత్రి అనుకోండి, ఈ కాలేజీలకు వచ్చేసి వీళ్ళు స్ట్రైట్ అవే ఐఐటి, జేఈ కోచింగు లేదా నీట్ కోచింగ్కి వచ్చి జాయిన్ అయ్యి దాంతోపాటు ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనమాట. సో దీనివల్ల అసలు ఏం జరుగుతుంది, ఏం ప్రమాదం జరుగుతుంది? మాకు డైలీ ఈ యొక్క ఇబ్బంది అనేది మేము కెరీర్ కౌన్సిలింగ్ చేస్తుంటాం కాబట్టి వందలాది మంది పేరెంట్స్ ఈ రకమైనటువంటి ఇబ్బందులతో వస్తున్నారు. సో ఎవరు మనకి ఈ యొక్క బ్రాంచ్ చేంజ్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరు వెళ్తే మంచిది అంటే నేను చెప్తానండి. ఇక్కడ కేటగిరీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ కెరీర్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఇప్పుడు సపోజు మీరు 10th క్లాస్ వరకు ఒక మంచి స్కూల్లో సిబిఎస్సి కానీ లేకపోతే ఇతర బోర్డ్స్ చదివారు. మీ అబ్బాయి లేదా అమ్మాయి క్లాస్లో టాప్ 10 ఉన్నారనుకోండి, అట్లీస్ట్ మీ క్లాస్లో మీరు చదివినటువంటి అప్ టు 10th క్లాస్ వరకు చదివినటువంటి క్లాసులో ఎప్పుడు మీ అబ్బాయి లేకపోతే అమ్మాయి టాప్ 10లో ఉన్నారు. ఎంతో కొంత స్కోప్ ఉంది ఐఐటి, జేఈకి. ఐఐటి, జేఈ చదవాలంటే కంపల్సరీగా వెళ్ళి నారాయణ, శ్రీ చైతన్య చదవాలంటే దీని యొక్క లాజిక్ ఏంటంటే నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి లేదా స్టేట్ సిలబస్ అనేది ఫస్ట్ ఇయర్ ఒక 10 రోజులు, సెకండ్ ఇయర్ ఒక 10 రోజులు చదివితే సరిపోద్ది. రిమైనింగ్ టైం మొత్తం కూడా మేము జేఈ లేదా నీటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేది వన్ లాజిక్. రెండో లాజిక్ వచ్చేసి ఒకవేళ ఏదైనా అదుపు తప్పినా మనము కంపల్సరీగా ఇంటర్మీడియట్ స్కోర్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక కాలేజీలోకి వెళ్ళొచ్చు అనేది దాంతో పేరెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు? టాప్ 10 విద్యార్థులు రావాల్సినటువంటి ప్లేస్లోకి సెక్షన్లో చివర ఉన్నటువంటి టాప్ 20 మంది కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు 60 మంది సెక్షన్లో వాళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసి 40 నుంచి 60 మధ్యలో ఉందనుకోండి, వీళ్ళు కూడా వచ్చేసి స్టేట్ సిలబస్లో చేరి ఇది చేసేస్తున్నారు. సో దీనివల్ల మీకు ఏం ప్రమాదం జరుగుతుందంటే, ఎప్పుడైతే సిలబస్ చేంజ్ అవుతుందో దాదాపు 70 to 80% పిల్లలు ఆ యొక్క కల్చర్కి అలవాటు పడలేదు. ఉదాహరణకి మీరు ఒక ఐబీ స్టూడెంట్ అనుకోండి, లేకపోతే ఐసిఎస్సి స్టూడెంట్ అనుకోండి, వీళ్ళ యొక్క మెథడాలజీ ఆఫ్ టీచింగ్ వేరే ఉంటుందండి. దాని నుంచి వాళ్ళని తీసుకొచ్చి స్టేట్ సిలబస్లో వేస్తే వాళ్ళు ఫస్ట్ ఈ ఫ్రెండ్స్ ఏదైతే ఉంటారో క్లాస్లో వీళ్ళతో అడ్జస్ట్ అవ్వలేరు. ఈ టీచర్స్ యొక్క జనరల్గా టీచర్స్ ఎలా ఉంటారంటే రూడ్ బిహేవియర్ ఉంటుంది. స్టేట్ సిలబస్ స్కూల్స్లో కొంచెం ఏంటంటే రఫ్గా ఉంటారు, పాలిష్డ్గా ఉండరు. వీళ్ళు పాలిష్డ్ టీచర్స్ చూసిన తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి రూడ్నెస్కి వీళ్ళు తట్టుకోలేరు. మోరోవరు ఐబీ, ఐజీసీఎస్లో జనరల్గా ఆన్ అన్ యావరేజ్ ఒక స్టూడెంట్ వచ్చేసి 8 hours చదువుతాడు. వేరే స్టేట్ సిలబస్కి వచ్చి ఈ కాలేజీలో చేరితే మీకు అరౌండ్ 12 గంటలు చదివిస్తారు వీళ్ళు. దీన్ని అసలు తట్టుకోలేరు. ఐబీ, ఐజీసీఎస్సి స్కూల్స్లో ఉన్నటువంటి క్యాంటీన్స్ యొక్క మోడల్ ఆఫ్ ఫుడ్కి ఈ యొక్క కార్పొరేట్ స్కూల్స్ యొక్క ఫుడ్ వ్యవస్థకి కంప్లీట్గా తేడా ఉంటుంది. ఇంతేకాదు, మీరు అనుకుంటారు ఇప్పుడు టాప్ 20లో ఉన్నారనుకుందాం, టాప్ 10లో ఉన్నారు అంటే మీరు ఉన్నటువంటి మీ అబ్బాయి ఉన్నటువంటి సెక్షన్లో టాప్ 10లో మీ పిల్లలు ఉన్నారు. తీసుకొచ్చి ఇక్కడ చేరిస్తే అడ్జస్ట్మెంట్ కాలేక ఉన్నటువంటి మార్క్స్ని కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఒక 60 to 70% ఉంటారండి. కానీ ఇంకొక ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అదే సిలబస్లో కంటిన్యూ అయిన తర్వాత ఎన్సీఆర్టీ సిలబస్ మనకు వచ్చేది ఏది నీట్లో కానీ అదేవిధంగా ఐఐటి, జేఈలో కానీ, వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్లో 70% ఉందనుకుందాం ఒక స్టూడెంట్కి. ఎగ్జాంపుల్, సిబిఎస్సి బోర్డులో ఇంటర్మీడియట్ స్టూడెంట్కి 70% వచ్చింది. మీ బాబుకి ఒక గెస్ స్కోర్ ఎంత ఉండొచ్చు జేఈలో అంటే స్ట్రైట్ అవే 70% వెళ్ళండి, ఇంతకన్నా ఎక్కువ రాదు. ఎట్లా కనుక్కోవచ్చు సార్ మా పిల్లల్ని మేము అసలు ఐఐటి ప్రిపేర్ చేయాలా వద్దని నన్ను అడిగితే, మీ యొక్క ఇంటర్నేషనల్ బోర్డులో వచ్చేటువంటి స్కోరు అది ఐబీ కానివ్వండి, ఐబీ అయితే దీనికి రివర్స్ మీరు స్కోర్ పెట్టుకోండి, అంటే అరౌండ్ 24 credits. సిబిఎస్సి కానివ్వండి, సిబిఎస్సి అయితే ఇంత పర్సంటేజ్ వస్తుంది. ఐజీసీఎస్సి, కేంబ్రిడ్జ్, ఐసీఎస్సి సిలబస్లో మీరు పర్సంటేజ్కి మీరు కన్వర్షన్ చేసుకోండి. 70% వచ్చినటువంటి స్టూడెంట్కి జేఈలో 70% వస్తుంది. అదే మీరు నీట్ స్కోర్గా కన్వర్ట్ చేసి చూసినప్పుడు
ఒక 200 మార్క్స్ నుంచి 250 మార్క్స్ ఇది నీట్ స్కోర్ ఇంత వచ్చే అవకాశం ఉంది. సపోజు మీ పిల్లలకి ఒక 80% 10th ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మోస్ట్లీ ఇంతే ఉంటుంది. 80% జేఈలో వస్తుంది. ఓకే, మీకు 90 ఉంటే 90% వస్తుంది. కానీ ఈ 90% ఉన్నటువంటి విద్యార్థులు స్టేట్ సిలబస్లోకి పోతే వాళ్ళు జేఈ కానీ నీట్ కానీ కొట్టేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు రిమైనింగ్ సిలబస్లో ఇప్పుడు ఐబీ స్కోర్ అయితే అరౌండ్ మీకు ఒక 40 పైన ఉన్నటువంటి వాళ్ళు, ఓకే 40, 42, 45 ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డులో అయితే 90% మీకు వచ్చింది మీ బాబుకి 10th క్లాస్లో. సో మీరు నారాయణ శ్రీ చైతన్యలో చేరిస్తే వాళ్ళు ఎలాగో ఫోకస్డ్గా చదివిస్తారు కాబట్టి ఇక్కడ మీకు 99% లేకపోతే 95% వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ మా వాడికి సిబిఎస్ఈలో 60 వచ్చినాయి, 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, మేము పోయి నారాయణలో చేస్తే వాళ్ళు ఏదో అద్భుతాలు చేస్తారనుకుంటే అది మీ అమాయకత్వం. మీ దగ్గర డబ్బులు గుంజుకోవడంతో పాటు దీంట్లో ప్రమాదం ఏమవుద్దంటే మీ వాడు ఎట్టా ఐఐటికి సెట్ అవ్వడు. కాకపోగా వాళ్ళు రిమైనింగ్ ఎటువంటి ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టరు. ఉదాహరణకి యూసీడీ అని ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఎన్హెచ్ఎం సిఏటి అని చెప్పేసి మీకు హోటల్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ ఉంది, ఇప్మ్యాట్ అని చెప్పేసి మేనేజ్మెంట్కి పోయే ఎగ్జామ్ ఉంది. ఇటువంటి ఏ ఎగ్జామ్స్కి వాళ్ళు మిమ్మల్ని ప్రిపేర్ చేయరు. ఫోకస్డ్గా జేఈ అంటారు. 100% నేను రాసిస్తున్నా. 70% సిబిఎస్ఈలో వచ్చినటువంటి స్టూడెంట్ జేఈలో కొట్టలేడండి. ఇది సాధ్యం కాదు. అద్భుతాలు ఏం జరిగిపోవు 2 సంవత్సరాలలో. వాళ్ళు కనీసం ఎంసెట్ మీద కూడా ఫోకస్ చేయరు. మీరు ఏమవుద్దంటే ఫస్ట్ వీళ్ళకి జరిగే ఒక బెనిఫిట్ చెప్తాను చూడండి. సార్ మరి 70% సిబిఎస్ఈలో వచ్చిన వాళ్ళు మేము ఏం చేయాలంటే అట్లీస్ట్ మీరు అదే ఇంటర్మీడియట్లో కూడా అక్కడే చదువుకొని ఒక 70%, 80% తెచ్చుకున్నారు అనుకోండి. అంటే జనరల్గా ఈ 70% ఉన్నటువంటి పిల్లలు టెక్నాలజీ సైడ్ పెద్దగా రాణించలేరని డౌట్ ఉన్నప్పుడు మీరు బీబీఓ వైపుకో ఇంకొక ఎగ్జామ్ వైపుకో మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోవాలి. అది సిఈనో లేకపోతే సిఎస్నో లేకపోతే సిఎంఏనో లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్కో లేకపోతే ఏదో ఒక డిఫరెంట్ కోర్స్కి మనం మౌల్డ్ చేసుకోవాలి. లేకపోతే యానిమేషన్ అండ్ మల్టీమీడియా ఫీల్డ్లో ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకొని మనం ముందుకెళ్తాం తప్ప ఈ 70% వచ్చినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళేసి మీరు ఇక్కడ ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారో చెప్తాను చూడండి. దీంట్లో ఇంకొక లాజిక్ కూడా ఉంది. సార్ మా వాడికి 10th 70% వచ్చింది, ఇది సిబిఎస్ఈ బోర్డులో. నేను నారాయణలో కానీ వేయకపోతే లేకపోతే ఇంకొక XYZ కార్పొరేట్ కాలేజీలో కానీ వేయకపోతే అక్కడ కానీ వేస్తే మీకు ఎంత వస్తుంది పర్సెంట్? ఈ 70% సిబిఎస్ స్టూడెంట్కి ఇంటర్మీడియట్ స్టేట్ సిలబస్లోకి పోతే 95% వస్తుంది. ఇక్కడ 70% ఈక్వల్ టు ఇక్కడ 95%. ఈ 95% పెట్టుకొని మేము మేనేజ్మెంట్ సీట్ ఎక్కడో ఇక్కడ కొనుక్కోగలం కదా సార్, మాకు మన సెంట్రల్ సిలబస్లో ఉంటే అట్లీస్ట్ మాకు మేనేజ్మెంట్ సీట్ కొనడానికి కూడా ఆప్షన్ ఉండదు అనొచ్చు. అంటే మీరు కేవలం ఒక ఫిక్షన్ మార్క్స్ ఇవి, ఇది రియల్ మార్క్స్ కాదు. ఇక్కడ 95% స్టేట్ సిలబస్ అంటే సిబిఎస్ఈలో 70%. మీ అబ్బాయికి ఇంటర్మీడియట్లో 95 సాధించినప్పటికీ మీ అబ్బాయి యాక్చువల్ వర్త్ ఎంత? ఇక్కడ కూడా 70%. సో మీది కానటువంటి పర్సంటేజ్ని పెట్టుకొని మీరు ఒక లూప్ని దగ్గరగా తీసుకొని మళ్ళీ తీసుకుపోయేసి 95% ఉన్న స్టూడెంట్స్ మధ్యలో వేస్తున్నారు. వాళ్ళు జేఈ స్కోర్ ద్వారా కానీ ఎంసెట్ స్కోర్ ద్వారా వస్తే అది వేరే విషయం. మీరు మేనేజ్మెంట్ సీట్ తీసుకుపోయి అక్కడ వేస్తే అక్కడ కూడా పిల్లలు అడ్జస్ట్ కారు. అంటే మీరు ఆలోచించుకోండి, మీకు దీనివల్ల ఈ సిలబస్ చేంజ్ చేయడం వల్ల మీకు జరిగేటువంటి ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ పెరుగుతుంది, మీరు టాప్ 10 కాలేజీలో సీటు కొనుక్కోవచ్చు. కొనడానికి పనికొస్తుంది తప్ప మీకు ఈ స్కోర్ ఎందుకు పనికిరాదు. మోరోవరు ఇంకొకటి ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఇప్పటి వరకు సిబిఎస్ఈలో మీ పిల్లలు బట్టి పట్టే విధానంలో లేరు. బట్టి అంటే బైహార్డింగ్ మెథడ్లో లేరు. వాళ్ళు నీట్గా సిలబస్ని మొత్తం బుక్ అంతా చదువుకొని నీట్గా అసైన్మెంట్స్ రాసుకొని ప్రాజెక్ట్స్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటూ వాళ్ళ పిల్లలు చదివినారు. వాళ్ళని తీసుకొచ్చేసి మళ్ళీ బైహార్డింగ్ మెథడ్లో మారిస్తే ఎట్టి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? 10th వరకు మంచిగా చదివించారు, మంచిగా అంటే లాజికల్గా చదివించారు. ఎగ్జాంపుల్ లాజికల్గానే వితౌట్ బైహార్డింగ్ చదివించారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మళ్ళీ బైహార్డింగ్ అంటున్నారు. బైహార్డింగ్ సిలబస్ మీరు నారాయణలో చేస్తారు. మళ్ళీ బీటెక్ ఏమంటున్నారు? మళ్ళీ డబ్బులు కట్టి చేస్తూ ఉంటున్నారు. అది కూడా అటానమస్ కాలేజ్ అయి ఉంటుంది. జస్ట్ వాడు అట్లా ఇచ్చేస్తాడు, బుక్స్ చదివేస్తారు, బట్టి కట్టేస్తారు. మళ్ళీ ఇంజనీరింగ్లో కూడా 80% అంటున్నారు. సో 80% మరి ఈ రూట్లో వచ్చి చదివినోడికి ఉద్యోగం వస్తుందా? రాదు. మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ మొదటికి వచ్చి యూఎస్కి వెళ్తున్నారు. యూఎస్కి వెళ్ళేసి ఇక్కడ ఎంఎస్ చేస్తున్నారు. ఎంఎస్లో ఎట్లా ఉంటుంది? మళ్ళీ మీరు సిబిఎస్ఈలో చదివిన సిలబసే ఉంటుంది. అంటే ఇటు తినాల్సిన భోజనాన్ని తీసుకొచ్చి ఇటు తింటున్నారు. అంటే మీకు మళ్ళీ ఎంఎస్కి పోయేదాకా తత్వం బోధపడదు అన్నట్టు. మళ్ళీ ఆడిపోయి వాడు 2 సంవత్సరాలు మీకు మళ్ళీ మీరు అదే మీరు ఒకసారి ఆలోచించండి. అదే ఈ 10th క్లాస్ విద్యార్థి బైహార్డింగ్ మెథడ్లో లేకుండా ఐబీలోనో ఐసీసీఎస్ఈలోనో లేకపోతే సిబిఎస్ఈలోనో కంటిన్యూ అయితే మీరు అసలు ఎంఎస్కి పోయే అవసరం లేదు. వాడు కనీసం ఇదే లెవెల్లో కానీ ఉన్నటువంటి కాలేజెస్లో కానీ
ఇంటర్మీడియట్ అదేవిధంగా బీటెక్ అని చదివేస్తే మనకి ఇక్కడే జాబ్ వచ్చేస్తుంది, 30-40 లక్షలు కొట్టేసుకుంటాడు. అంటే మీరు ఏదో చేయబోయి ఏదో అవుతుందన్నమాట. ఇది చాలా గంభీరమైన సమస్య. నేను కూడా కొంచెం గజిబిజిగా చెప్పినట్టు నాకు కూడా అనిపిస్తుంది, కానీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి పాయింట్ టు పాయింట్. మీరు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అదే సిబిఎస్ఈలోనూ ఐజీసీఎస్లోనూ కంటిన్యూ చేసి మీరు ఒక మంచి బైహార్టింగ్ లేనటువంటి బీటెక్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ప్లక్ష యూనివర్సిటీ అనుకోండి, సాయి యూనివర్సిటీ అనుకోండి, అశోక అనుకోండి, లేకపోతే క్రియా అనుకోండి, ఇట్లా చాలా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రాజెక్ట్స్ బేస్లో నడుస్తాయి అనమాట. అటువంటి పిల్లలందరూ కూడా 30-40 లక్షల ప్యాకేజ్ వస్తుంది. కాదనుకుందాం, మీకు నార్మల్ కాలేజీలో వెళ్ళినా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్స్ బేస్ మీద చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పిల్లవాడికి 30-40 లక్షల ప్యాకేజ్ నార్మల్ కాలేజీలో కూడా వచ్చేస్తుందండి. అది గీతాంజలి కావచ్చు, లేకపోతే ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే మీరు గోకరాజ్ కాలేజ్ కావచ్చు, మల్లాడి కాలేజ్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళకందరికి కూడా మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఏ కాలేజీలో అయినా కానీ 30-40 లక్షల ప్యాకేజ్ వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. అది ఎవరికి వస్తున్నాయంటే నేను చెప్పినట్టుగా కంటిన్యూస్గా వాళ్ళ సిలబస్లో స్టిక్ ఆన్ అయి ఉండి వాళ్ళ ఆ బైహార్టింగ్ విధానం వదిలేసి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్లో వచ్చినటువంటి విద్యార్థులకే ఈ 30-40 లక్షల ప్యాకేజ్ వస్తుంది. మిగిలినోడికి 3 లక్షల ప్యాకేజ్ వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, 3 లక్షల ప్యాకేజీని డ్రైవ్ చేయడానికి వాడు బంగారంలో చదువుకుంటున్నాడు పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక పందాలోకి మారుస్తున్నారు. సో ఇదండి ఈరోజు సబ్జెక్టు. చాలామందికి నచ్చకపోవచ్చు, మీరు నచ్చినా నచ్చకపోయినా నిజమైతే ఇది. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర 3 విధానాలు ఉన్నాయి. ఫస్ట్ నేను అడ్మిషన్ కన్సల్టెంట్ని, కెరియర్ కౌన్సిలర్ని, ఓకే, అండ్ ప్లేస్మెంట్ కన్సల్టెంట్ని, ట్రైనర్ని. ఈ 4 డిజిగ్నేషన్స్ వల్ల పిల్లవాడు డిఫరెంట్ స్టేజెస్లో నా దగ్గరికి వస్తాడు. సార్ నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి నేను స్టేట్ సిలబస్లో పోతున్నాను అనేటప్పుడు నా దగ్గరికి వచ్చి గైడెన్స్ తీసుకుంటాడు. వద్దని చెప్పినా పోతాడు అనమాట. మళ్ళీ ఆడ నుంచి వచ్చేసి సరే ఇదంతా దెబ్బ అయిపోయినామని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. సరే ఇదేదో అయిపోయింది నాకు మంచి కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ చేసిందని మళ్ళీ వస్తారు. వీడు అడిగి ఫెయిల్ అయిన తర్వాత సార్ మీకే ఎంతో 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తాము, ఏడాది ఇక్కడ ప్లేస్మెంట్ అని మళ్ళీ అడిగి వస్తారు. సార్ మా వాడికి కాలేజీలో అయిపోయింది, ఒక్క ముక్క అర్థం కాలేదు సార్, మొత్తం గాయం అయిపోయింది, మీరే ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడో ఇక్కడ ప్లేస్మెంట్ అని మళ్ళీ అట్ట కూడా వస్తారు. అందువల్ల వీళ్ళ సాధక బాధకాలని నాకు తెలుసు కాబట్టి నేను ఏదో నా ప్రయత్నంగా మీకు నచ్చజెప్పాలనే ప్రయత్నం చేశాను. బట్ మోస్ట్లీ ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చకుండా పోయి ఉండొచ్చు. కావాలంటే డిస్లైక్ కొట్టుకోండి తప్ప పాయింట్ అయితే ఇదే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే మీ కామెంట్ని ఘాటుగా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.